వృశ్చిక రాశి వారికి జూన్ 17వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. ఉదయం నుండి సాయంత్రం లోపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి కొన్ని సంఘటనలు మీ మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ వీడియోని మీరు ఒంటరిగా వింటే ఇందులో చెప్పే కొన్ని విషయాలు మీ జీవిత పరిస్థితులను మరింత దగ్గరగా మీకు అనిపించవచ్చండి. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఉదయం లేవగానే మీ మనసులో ఒక ఆందోళన లేదా ఒక కోరిక తిరుగుతూనే ఉంటుంది. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరగవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి పనుల గురించి సమాచారం కూడా రావచ్చు. మీ నిర్ణయాలపై కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఇవ్వచ్చు. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దండి. ముఖ్యంగా 10 గంటల నుండి 3 గంటల వరకు ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవైపు చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి, మరొక వైపు మీరు ఉపయోగపడే సమాచారం కూడా అందుతుందన్నమాట. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త ఆలోచన మీకు కలగవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీ ఫోన్కు వచ్చేటువంటి కాల్స్ లేదా మెసేజెస్ను నిర్లక్ష్యం అయితే చేయకండి. సాయంత్రం 4 గంటల తర్వాత జరిగే కీలక పరిణామం ఏంటంటే, ఈ యొక్క రాశివారు ఈరోజు మీ జీవితంలో ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశం ఇదే. ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం చేరే అవకాశం కూడా ఉంది. ఆ స్త్రీ మీకు తల్లి కావచ్చు, అక్క లేదా చెల్లి కావచ్చు, భార్య లేదా బంధువురాలు కావచ్చు, స్నేహితురాలు లేదా సహోద్యోగిని కావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక విషయం మీ దృష్టిని ఆకర్షించేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఆ భారీ వార్త ఏమిటి? ఒక శుభకార్యానికి సంబంధించినది కావచ్చండి. కుటుంబంలో కొంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కొత్త నిర్ణయం కావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు. రావాల్సిన డబ్బు గురించి అప్డేట్ కూడా రావచ్చు. లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుంచి సమాచారం స్పందన వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశివారు రేపు సాయంత్రం తర్వాత మీకు చేరే ఒక సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశంగా ఉంది. ఒక స్త్రీ ద్వారా వచ్చే ఆ వార్త మీ జీవితంలో కొత్త ఆలోచనలనైతే ఆశలనైతే నింపవచ్చు. అయితే ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిశీలించండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. మీరు ఎదురు చూస్తున్న మార్పుకి సమయం దగ్గర పడుతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇది సాధారణ జ్యోతిష్య శైలిలో రూపొందించినటువంటి వీడియో స్క్రిప్ట్ అండి. భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా నిర్ధారించదు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా మీరు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి అండి. మీ ఆలోచనలు, మీ ధైర్యం, మీ రహస్యమైనటువంటి వ్యక్తిత్వం ఇతర రాశుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు రాశికి అధిపతి కుజుడు. అందువల్ల వృశ్చిక రాశిలో వృశ్చిక రాశి వారిలో ఎప్పుడు ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తి ఎక్కువగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారిని అర్థం చేసుకోవడం అంత సులభమైతే కాదు. తమ మనసులోని విషయాలను అందరితో పంచుకోరు. ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. ప్రేమలో, స్నేహంలో చాలా నిజాయితీగా ఉంటారు. తమను మోసం చేసిన వారిని సులభంగా మర్చిపోరు. కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గరు. రహస్యాలను కాపాడడంలో ముందుంటారు. తమ కుటుంబం కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. బయటకు గంభీరంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసుని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారిలో అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క రాశి వారి కిందికి వస్తాయన్నమాట. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, ముదురు ఎరుపు అంటే మెరూన్ కలర్, కాషాయం రంగు, పసుపు రంగు అదృష్టాన్ని పెంచే రంగులుగా భావిస్తారు. ముఖ్యంగా మెరూన్ మరియు ఎరుపు రంగులు వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటాయని జ్యోతిష్యులు చెప్తారు. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 9, 1, 3, 7. ప్రత్యేకంగా 9 సంఖ్య కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. మరి ఏ దిక్కున ప్రయాణం శుభకరం అంటే దక్షిణ దిక్కు వైపు ప్రయాణం మీకు బాగుంటుంది. మరియు ఆగ్నేయ దిక్కు ప్రయాణాలు, వ్యాపార సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి దిశలుగా భావిస్తారు. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా సాయంత్రం సమయానికి ఒక స్త్రీ ద్వారా మీకు చేరే సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం అయితే ఉంది. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా వినండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనుల గురించి ఆలోచిస్తూ రోజును ప్రారంభించే అవకాశం అయితే ఉంది. కుటుంబం, ఉద్యోగం లేదా ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు.
ఉదయం కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కనిపించిన మధ్యాహ్నానికి పరిస్థితులు క్రమంగా మెరుగుపడవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించిన సంకేతాలు కూడా కనిపించవచ్చు. ఒక పాత పరిచయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. మరి ఆ స్త్రీ ఎవరు? జ్యోతిష్య శైలిలో చెప్పాలంటే ఆ స్త్రీ మీ తల్లి, అక్క, చెల్లి లేదా భార్య కావచ్చు. ఒక బంధువురాలు లేదా కుటుంబానికి దగ్గరైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఉద్యోగం చేసేవారికి ఒక సహోద్యోగిని కావచ్చు. కొంతకాలంగా మాట్లాడని స్నేహితురాలు కూడా కావచ్చు. కొందరికి గతంలో పరిచయం ఉన్న వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ స్త్రీ ద్వారా వచ్చే వార్త ఏమిటంటే కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కావచ్చండి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే విషయం అయితే కావచ్చు అనమాట. ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదిలికే సంకేతం కూడా కావచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశానికి సంబంధించిన అప్డేట్ కూడా కావచ్చు. మరి సాయంత్రం తర్వాత 4 గంటల తర్వాత అండి ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్, ప్రత్యక్ష సంభాషణ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ ఒక సమాధానం విన్న తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ఒక సందేహం తొలగవచ్చండి. ఒక నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం కూడా రావచ్చు. భవిష్యత్తు గురించి కొత్త ఆశ కూడా కలగవచ్చు. అయితే ప్రతి సమాచారాన్ని పూర్తిగా పరిశీలించకుండా వెంటనే నమ్మకండి. భావోద్వేగాల కంటే వివేకంతో వ్యవహరించడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి రేపు ఒక స్త్రీ ద్వారా మీకు చేరే సమాచారం సాధారణం కాకపోవచ్చు. అది మీ కుటుంబం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం కావచ్చు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ సమాచారం మీకు ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉంది. భగవంతుని ఆశీస్సులతో రేపటి రోజు మీకు శుభ ఫలితాలు కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏ నిర్దిష్ట వ్యక్తి నుంచి ఏ వార్త వస్తుందో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఇవి సాధారణ జ్యోతిష్య ఆధారిత వీడియో రూపొందితం చేసినటువంటి చెప్పబడిన అంశాలు మాత్రమే. ఈ యొక్క రేపటి రోజు కొన్ని అనుకూలమైనటువంటి రంగాలు మరి కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అనుకూలమైనటువంటి రంగాలు, పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అధికారుల నుండి సహకారం కూడా లభించవచ్చు. ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం, కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు లేదా కెరీర్కు ఉపయోగపడే అవకాశాలు అయితే రావచ్చు. విద్యారంగం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కోచింగ్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి రోజు. మీడియా, యూట్యూబ్, డిజిటల్ కంటెంట్ రంగం, కొత్త ఆలోచనలు, ప్రేక్షకుల ఆదరణ, కంటెంట్కు మంచి స్పందన లభించే అవకాశం కూడా ఉంది. ఇక చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు, కొత్త కస్టమర్లు, పాత బాకీలు వసూలు కావడం లేదా వ్యాపారంలో కదలిక కనిపించవచ్చు. ఇక కళలు మరియు సృజనాత్మక రంగాలు, రచయితలు, కళాకారులు, సంగీతం, నటన వంటి రంగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరమైనటువంటి రోజు. మరి ప్రతికూలమైనటువంటి రంగాలు ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ రంగం అండి. భూములు, ఇల్లు, పెద్ద పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో అభిప్రాయ భేదాలు లేదా అపార్థాలు రావచ్చు. అప్పులు మరియు రుణ వ్యవహారాలు, కొత్త అప్పులు చేయడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం జాగ్రత్తగా చేయాలి. రవాణా మరియు ట్రావెల్ రంగం, ప్రయాణాలు, ఆలస్యాలు లేదా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అధిక రిస్క్ పెట్టుబడులు, త్వరగా లాభం వస్తుందనే ఆశతో తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీయవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపు మీకు వచ్చే సమాచారం లేదా అవకాశాల విషయంలో తొందరపడకండి. ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది, కానీ దానిపై నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున కొంతమంది ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి దేవతలు ఎవరు అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి అండి. కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిగా భావిస్తారు. ఇక ఆంజనేయ స్వామి వారు ధైర్యం, శత్రు బాధల నివారణ, మనోబలం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయవచ్చు. ఇక శివుడు అండి, వృశ్చిక రాశి వారికి శివారాధన ఆత్మశాంతి, అంతర్గత బలం కలుగుతుందని విశ్వసిస్తారు. రేపటి రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు: ఉదయం స్నానం అనంతరం శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటం ముందు దీపం వెలిగించండి. సాధ్యమైతే శివాలయం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య అష్టకం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇంట్లో సాయంత్రం వేళ ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రార్థన చేసుకోండి. చేయవలసినటువంటి దానాలు వచ్చేసి ఎర్ర కందిపప్పు దానం చేయండి. పేదలకు పండ్లు లేదా ఆహారం ఇవ్వండి, అందించండి. పక్షులకు ధాన్యం వేయండి. విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ ఇవ్వడం మంచిదిగా భావిస్తారు. చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చేసి ఎరుపు లేదా మెరూన్ రంగు వస్త్రం ధరించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. అనవసర వాదనలు, గొడవలకు దూరంగా ఉండండి. పవర్ఫుల్ మంత్రాలు కొన్ని చెప్తానండి, అవి తప్పకుండా మీరు పఠించుకుంటూ ఉండండి. కుజగ్రహ అనుగ్రహ కోసం ఓం అంగారకాయ నమః అని 21 లేదా 108 సార్లు జపించండి. శివ అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. ధైర్యం మరియు విజయం కోసం ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అని 21 సార్లు జపించుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది. అలాగే మీకు ఎన్నో రకాలైనటువంటి బాధల నుండి మీరు బయటపడగలుగుతారు.
రేపటి రోజు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి వారు, ఆంజనేయ స్వామి వారిని భక్తితో ప్రార్థించండి. ఎర్ర కందిపప్పు దానం చేయండి. ఓం అంగారకాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే చాలామంది మన వీడియోస్ ప్రతిరోజు ఫాలో అవుతుంటారండి. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కూడా నాకు కామెంట్లో లేదా పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, వీడియోస్ డైలీ పోస్ట్ చేయండి అని. ఇప్పటి నుంచి వృశ్చిక రాశి వారి వీడియోస్ డైలీ వస్తాయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ప్రతిరోజు వచ్చే అప్డేట్ను మేము అందిస్తూ ఉంటాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్